ఛత్రపతి మహారాజ్ యొక్క భక్తుడిగా నిజంగా నాకు గుండె తరిగిపోతుంది. ఆ రోజు అణిచివేత నుంచి ఉద్యమం మొదలవుతుంది. ఆ ఉద్యమానికి అధికారులే కాదు ప్రభుత్వాలు కూడా కొట్టుకుపోయే రోజులు వస్తాయి. అంటే ఈ దుర్మార్గాలు మరెన్నో రోజులు సాగవు. నిజంగానే మనం హిందూ దేశంలో ఉన్నామా లేకుంటే మరెక్కడైనా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా లాంటి దేశాల్లో ఉంటున్నామో అర్థం కాని పరిస్థితి అండి. ఎందుకంటే ఇక్కడ మీకు కనబడుతుంది కదండి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కొన్ని కోట్ల మంది గుండెల్లో ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్నటువంటి వ్యక్తి. కానీ ఆయన ఈరోజు ఎక్కడున్నారో తెలుసండి, ఒక సీట్లో చూడండి. నిజంగానే ఈ విగ్రహాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. పోనీ వీళ్ళు ఇప్పుడు మన సోదరులందరూ కూడా ఈ మంచిర్యాల మహానగరంలో ఉన్నామండి. ఆ శివరి నుండి ఈ శివరం వరకు సుమారు 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఈ మహానగరంలో ఒక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందుత్వానికి ఆత్మగౌరవం లాంటి ఒక విగ్రహం పెట్టడానికి 4 అడుగులు జాగా లేదండి, 4 అడుగుల స్థానం లేదండి. నిజంగానే ఒకసారి ఆలోచించిన మిత్రులారా, ఇది ప్రతి ఒక్క హిందుత్వవాదికి, హిందువుకు తెలియవలసిన విషయం. నిజంగానే ఈయన లేకుండా మన భారతదేశం ఉందంటారా? ఈయన పోరాడకపోతే ఈ కాషాయ కండువ అనేది ఉందంటారా? ఈ మంచిర్యాల నగరం ఈరోజు మనకి దక్కింది అంటే కొంతమంది హిందువులు ప్రాణం పోసుకొని ఉన్నారు అంటే ఆయన యొక్క త్యాగం, పోరాటం, బలిదానం. అలాంటి ఆయన మనకి ఇచ్చినటువంటి భిక్ష ఈరోజు ఇంతమంది సుభిక్షంగా బతుకుతున్నాం. కానీ ఆయన విగ్రహానికి స్థానం లేదంటే ఎంత దారుణం అండి. మీకు ఒక విషయం తెలుసో లేదో, నిజంగానే చెప్తున్నాను. పోనీ ఈ మంచిర్యాల మహానగరంలో ఏదో ఒకే నగరంలో 50 చర్చిలు, 100 చర్చిలు, 50 మసీదులు, 100 మసీదులు కట్టుకుంటున్నామా? తిప్పు కొడితే నగరం మొత్తానికి ఒక్క ఛత్రపతి శివాజీ విగ్రహం కూడా లేదు. ఎంత బాధాకరమైన విషయం. మేము పదే ప్రతి సర్కిల్లో పెడతామని అడుగుతున్నాము. మా హిందువుల ఆత్మగౌరవానికి సుమారు 10,000 మంది హిందువులు 3 సంవత్సరాలుగా పోరాడుతుంటే ఈ యొక్క కార్యక్రమాన్ని సాధించలేకపోతే ఇక మీ హిందువులుగా ఉన్నట్ట, చనిపోయినట్ట. 3 సంవత్సరాలు ఈ విగ్రహం తెచ్చి వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర ప్రతి ఒక్క హిందుత్వవాది జోబులోని 10 రూపాయలు తీసి ఒక డొనేషన్ లాగా సేకరించి ఎన్ని వేల మంది కలిసి ఈ విగ్రహాన్ని తెచ్చుకున్నారండి. ఎంతో ప్రేమగా తెచ్చుకున్నటువంటి విగ్రహాన్ని స్థాపిద్దామని చెప్పి 3 కలెక్టర్లు మారారండి. 3 కలెక్టర్లు ప్రతి ఆఫీస్కి ఈ ఫైల్ పట్టుకొని వెళ్ళడం, అయ్యా మా ఆత్మగౌరవమైనటువంటి ఈ విగ్రహాన్ని పెట్టుకునేటువంటి, ఈ స్టాచ్యూని పెట్టుకునేటువంటి చిన్న ప్లేస్ ఇవ్వండి అయ్యా అని బతిమలాడుతుంటే దొంగల్ని చూసినట్టు ఎందుకు వీళ్ళతో అన్నట్టు దొడ్డిదారులు పారిపోయారండి 3 కలెక్టర్లు కూడానండి. ఇది ఎంత బాధాకర విషయం. కింద స్థాయి అధికారికి చెప్తే పై స్థాయి అంటాడు, పై స్థాయి చెప్తే గవర్నమెంట్ అంటాడు. అండి నాకు ఒకటి తెలియకడుగా, ఇప్పటికే 2 ప్రభుత్వాలు మారినాయి. కానీ ఒక్క ప్రభుత్వానికి కూడా హిందుత్వ నాయకుల యొక్క, హిందుత్వ ఆత్మగౌరవం యొక్క విలువ కనబడలేదండి. ఇంత దారుణమైన పొజిషన్లో ఈ మంచిర్యాల మహానగరం ఉందంటే నిజంగానే నేను ఒక హిందుత్వవాదిగా, ఛత్రపతి మహారాజ్ యొక్క ఒక భక్తుడిగా నిజంగా నాకు గుండె తరిగిపోతుంది. నిజంగానే చెప్తున్నా, ఈరోజు మీకు అవకాశం వచ్చింది. ప్రభుత్వాలు మారిన మమ్మల్ని పట్టించుకోవాలా, అధికారులు మారిన మమ్మల్ని పట్టించుకోవాలా, మా డబ్బుకు విలువలా, మా ఒక్క ఆత్మవిశ్వాసానికి మీరు తూట్లు పొడిచారు. కానీ భవిష్యత్తులో మీ చేతుల మీదగానే, మీరిచ్చేటువంటి పర్మిషన్లోనే ఈ మంచిర్యాల మహానగరంలో మీ విగ్రహాన్ని స్థాపించే తీరుతాం. చివరికి ప్రాణం పోయినా మా ఒక్క మంచితనాన్ని, మా ఒక్క ఐకమత్యాన్ని, మా ఒక్క హిందుత్వ భావజాల్యాన్ని కనుక మీరు తక్కువ చేసినట్లు అనిపిస్తే ఆ రోజు అణిచివేత నుంచి ఉద్యమం మొదలవుతుంది. ఆ ఉద్యమానికి అధికారులే కాదు ప్రభుత్వాలు కూడా కొట్టుకుపోయే రోజులు వస్తాయి. దయచేసి గుర్తించండి. ఇదే సంఘటన, ఇదే ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహానికి మహారాష్ట్రలో కనుక అన్యాయం జరుగుంటే ఈ రోజుకి ప్రభుత్వాలు తారుమారైపోయాయి. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో హిందువులకి ఐక్యత లేదని ఒకే ఒక్క కారణంతో మీరు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాలు మరెన్నో రోజులు సాగవు. ఖచ్చితంగా ఆ ఒక్క ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఖచ్చితంగా మేము రుణం తీర్చుకునే రోజు దగ్గరలో ఉంటుంది. ఈ ఒక్క విషయం మంచిర్యాలలో ఉన్నటువంటి అన్ని సంస్థలకి, అన్ని కులాలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని రాజకీయ పార్టీలకి, ప్రతి ఒక్క హిందువు కూడా మేము ఇచ్చేటువంటి పిలుపు ఏంటంటే దయచేసి మనందరం కూడా ఈ యొక్క విషయంలో కలిసి పనిచేద్దాం. మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శివాజీ, జై శివాజీ, జై శివాజీ, జై శివాజీ.